రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథం. నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ. సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి దామోదర. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు. హైదరాబాద్, చెన్నైలోని 10 కంపెనీలపై దాడులు. లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి. రెండో రోజు విచారించనున్న సిట్. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారణ. టీడీపీలోకి 3 వైసీపీ ఎమ్మెల్సీలు. కండువాలు కప్పి ఆహ్వానించిన చంద్రబాబు. అభివృద్ధి చూసి చేరామంటున్న నేతలు. నేడు పల్నాడు జిల్లాలో సీఎం పర్యటన. మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పాల్గొనున్న చంద్రబాబు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఈ నెల 22న ఛత్తీస్గఢ్ కు మంత్రి ఉత్తమ్. సమ్మక్క సారక్క ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్ సీఎంతో చర్చ. భూసేకరణ, పునరావాసానికి సమాన పరిహారం హామీ. ఆల్మట్టి హైట్ ఎత్తు పెరిగితే మరణ శాసనం. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర. రేవంత్ ఎందుకు అడ్డుకోవడం లేదన్న కేటీఆర్. ఈ నెల 28న అచ్చంపేటలో బీఆర్ఎస్ సభ. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు అన్యాయమే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న నిరంజన్ రెడ్డి. 6 ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు. కండువా కప్పితే పార్టీ మారినట్లు కాదన్న సీఎం. ఎమ్మెల్యే చోరీ పెద్ద నేరమన్న కేటీఆర్. మెడికల్ కాలేజీలపై వైసీపీ నిరసనలు. ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. అప్పటిదాకా పోరాటం ఆగదన్న జగన్. పెద్దారెడ్డి ఇంటి ప్రహారీ వివాదం. తాడిపత్రిలో టెన్షన్. భారీగా మోహరించిన పోలీసులు. కాంగ్రెస్ నుంచి నేను బయటకి రాలేదు, పార్టీ నన్ను బయటకు పంపింది. రేవంత్ బీసీల ద్రోహి అంటూ మల్లన్న మండిపాటు. తుంగతుర్తిలో యూరియా కోసం రైతుల ధర్నా. పోలీసుల కాళ్లు ముక్కిన అన్నదాతలు. యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు. కర్నూలు ఉల్లి రైతులకు గుడ్ న్యూస్. హెక్టార్కి 50,000 చొప్పున సర్కార్ సాయం. పంట వేసిన రైతులపై ఇప్పటికే సర్వే. ఆయుధాలు వీడుతామన్న లేఖ అనాలోచితం. సోను లేఖతో ఉద్యమం నీరుగారిపోతుంది. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ. కూకట్పల్లిలో 2 తలల పాము విక్రయం. శాండ్ బ్యాగ్ లో పెట్టి విక్రయిస్తుండగా సమాచారం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. వాసవి రియల్ ఎస్టేట్ లో ఐటీ సోదాలు. ఆఫీసులో క్షుణ్ణంగా తనిఖీలు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. నేడు ముంబై, గుజరాత్ లో ప్రధాని పర్యటన. అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ప్రారంభించనున్న మోదీ. 34,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు నాగపట్నంలో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన. షరతులతో కూడిన అనుమతి. విజయం వాహనంతో పాటు 5 వాహనాలకే పర్మిషన్. H1B వీసాకు $1,00,000 చెల్లించాల్సిందే. అమెరికాలో కొత్త రూల్. లాటరీ విధానానికి స్వస్తి. ఒమన్ పై కష్టపడి గెలిచిన భారత్. గట్టి పోటీ ఇచ్చిన చిన్న టీం. రేపు పాకిస్తాన్ తో భారత్ సూపర్ 4 మ్యాచ్.